సేవ్ విత్ పునర్విక అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎవరు ఈ పాపకి ఏమైంది, అందరూ కూడా సహాయం చేయమని అడుగుతున్నారు. ఈ పాపకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కర్నూలు జిల్లాకు సంబంధించిన పునర్విక అనే పాప, ఈ పాపకి 11 నెలల వయసు ఉంది. అయితే 5 నెలల వరకు కూడా ఈ పాప బాగానే ఉంది. 5 నెలల దగ్గర నుంచి ఈ పాపలో ఎదుగుదల అనేది లేదు. ఈ పాప పాకడం కానీ, బోర్లా పడడం కానీ, మెడ నిలబెట్టడం కానీ 5 నెలల దగ్గర నుంచి ఆ పాపలో ఎదుగుదల అనేది లేదు. అయితే ఈ తల్లిదండ్రులు ఆ విషయాన్ని గమనించుకోలేదు. ఒకసారి ఈ పాపకి జ్వరం వచ్చిందని కర్నూలు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్లు ఈ పాపకి టెస్టులన్నీ చేశారు. అయితే పాపకి ఒక బ్లడ్ టెస్ట్ చేయగానే ఆ టెస్ట్లో బయటపడిందంట, ఈ పాపకి ఒక అరుదైన వ్యాధి ఉంది, లక్షలో ఒక్కరికి వస్తుంది. ఆ వ్యాధి ఉండడం వల్ల ఈ పాప లేచి తిరగలేదు, పాకలేదు, నడవలేదు, కండరాలు బలహీనత ఉంది. ఈ పాపకి వైద్యం చేయాలని అంటే ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది, అది అమెరికాలో దొరుకుతుంది, అది 16 కోట్ల రూపాయలు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. వాళ్ళు చూస్తే సామాన్యుల కుటుంబం, మధ్యతరగతి వాళ్ళు. ఏదైనా జ్వరం వచ్చినా, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా ఈ తల్లిదండ్రులు వైద్యం చేయించగలరు. కానీ ఈ పాపకు వచ్చిన కండరాల సమస్య వల్ల 16 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క ఇంజెక్షన్ కొనాలేనంటే అది సామాన్యుల కుటుంబానికి సాధ్యమయ్యే పనేనా? అయితే ఈ తల్లిదండ్రులు షాక్ అయిపోయారు. అసలు ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఇంజెక్షన్ 16 కోట్లు పెట్టి మనం ఎలా కొనాలి? పైగా డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాల లోపు ఈ పాపకు ఆ ఇంజెక్షన్ ఎక్కించాలి, లేకపోతే కష్టమని డాక్టర్లు చెప్పారంట. వెంటనే ఈ తల్లిదండ్రులు ఎవరినైనా సహాయం అడుగుదాము, మనకి సోషల్ మీడియా తప్ప ఇంకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరని చెప్పి పాపం వాళ్ళు సోషల్ మీడియాలో ఒక రీల్ పెట్టడం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రావెల్ విత్ జగదీష్ అని ఒక అబ్బాయి ఈ పాప గురించి తెలుసుకుని ఎలా అయినా సరే ఈ పాపను బతికించుకోవాలి, మన సోషల్ మీడియాలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు అందరి దగ్గర ఈ సహాయం కోరి ఎలా అయినా సరే ఆ పాపకు అందజేయాలన్న సంకల్పంతో ఆ జగదీష్ అన్న అబ్బాయి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియోలను అందరూ కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆ పాపకి సహాయం చేశారు. సోషల్ మీడియా ప్రేక్షక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ₹1 కోటి దాకా ఇప్పటి వరకు ఆ జగదీష్ అనే అబ్బాయికి అందజేయడం జరిగింది. కానీ 16 కోట్ల రూపాయలనంటే ఇంకా పెద్ద అమౌంట్. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా సహాయం చేయాలని ఆ అబ్బాయి కూడా కోరుకుంటున్నాడు. అలాగే ఆ తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి పాపం ప్రాధాయపడుతూ అడుగుతున్నారు, మా పాప వైద్యానికి కొంచెం సహాయం చేయండి అని ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయలు ఉండడం ఏంటి, అది అసలు మన ఇండియాలో దొరకకపోవడం ఏంటి? మరి ఇలాంటి పిల్లలకి ఇలాంటి అరుదైన వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదని ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. కోవా బన్న అతన్ని తీసుకొచ్చి అతనికి సహాయం చేసి కోవా బన్నలు తిన్నారే, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా అతనికి సపోర్ట్గా నిలబడ్డారే. మరి ఈ రోజున ఈ పాప అనారోగ్య సమస్యలతోటి బాధపడుతుంది. అలాంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఈ పాపకి ఎంతో కొంత సహాయం చేయండి. చిన్న చిన్న వాళ్ళు, సామాన్యులందరూ ఇచ్చేది కొంచెం చిన్న అమౌంట్ అయినా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, బిజినెస్లు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వగలరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ పాపకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే మిగిలిన వారందరూ కూడా సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేసి షేర్ చేశారనంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు చేరతాయి, ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే మన సినిమా హీరో మహేష్ బాబు గారు, ఆయన చిన్నపిల్లలకి గుండెకి సంబంధించిన వ్యాధులుంటే ఆయన ఎంతో సహాయం చేసి గుండె ఆపరేషన్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ విషయం మహేష్ బాబు గారి దాకా చేరాలి, ఆయన ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందనంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎంతో కొంత సాయం అందుతుంది. గవర్నమెంట్ తలుచుకుందనంటే ఈ ఇంజెక్షన్ కొనడం పెద్ద సమస్య కాదని అందరూ కోరుకుంటున్నారు. ఆ పునర్విక పాపను చూస్తే ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉందో. 11 నెలల పాప అనంటే ఈ పాటికి ఆ పాప పాకడం, బోర్లా పడడం, ఇంకా నడవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఆ పాప లేవలేని పరిస్థితిలో ఉంది. ఇలా హార్మోన్లకు సంబంధించిన వ్యాధితోటి ఆ పాప బాధపడుతుంది. ఇప్పటికీ కూడా చాలామంది బిజినెస్లు చేసేవాళ్ళు, అంటే మన మిస్సమ్మ షాపు వాళ్ళు 5 లక్షల రూపాయలు ఆ పాపకి ఇస్తామని చెప్పారు. అలాగే మా బ్రాంచ్లు అన్నింటిలో కూడా ఒక కౌంటర్ దగ్గర ఒక డబ్బాలాగా, బాక్స్ లాగా పెడతాము. మా షాప్కి వచ్చిన కస్టమర్లు అందరూ కూడా మీకు తోచిన సహాయం ₹10 దగ్గర నుంచి ₹100 దగ్గర నుంచి ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత ఆ డబ్బాలో కనుక వేశారని అంటే ఆ అమౌంట్ మొత్తం తీసుకువెళ్ళి మేము ఆ పాపకు అందజేస్తామని ఇలా బిజినెస్లు చేసేవాళ్ళు కూడా ఆ పాప కోసం ఏదో ఒకటి సాయం చేయాలని ముందుకొస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా మనకి స్కానర్లు ఇచ్చారు. పేరు జాగ్రత్తగా చూసుకుని ఆ స్కానర్లు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించుకుని 1కి 4 సార్లు వీడియోలు చూసి వీళ్ళు జెన్యూన్నా కాదా అని తెలుసుకున్న తర్వాత డబ్బులు పంపించండి.
సందట్లో డబ్బులు సంపాదించుకుందామని కొంతమంది ఫేక్ గాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ స్కానర్లన్నీ పెట్టేసి ఆ పాప పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఒక చంటి పాపకి అనారోగ్య సమస్యలు వచ్చాయని పాపం వాళ్ళు ప్రాధాయపడుతూ అడుగుతుంటే ఆ సొమ్ముని వీళ్ళు దొంగలు అన్యాయంగా దొబ్బాలని చూస్తున్నారు. కొంతమంది ఫేక్ గాళ్ళు కూడా ఇలాంటి స్కానర్లు పెడుతున్నారట. బాగా జాగ్రత్తగా గమనించుకుని డైరెక్ట్ తల్లిదండ్రులకి ఈ అమౌంట్ చేరుతుందా లేదా అని చూసుకుని సహాయం చేయండి. అలాగే కర్నూలు దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి తల్లిదండ్రులు కలిసి వాళ్ళకి సహాయం చేయండి. అలాగే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ఈ పునర్విక ఒక్క పాపకే కాదు, ఇలాంటి పిల్లలు 500 మంది దాకా ఉన్నారు. ఇప్పటికీ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పిల్లలకి వైద్యం చేయాలని అంటే పేదవాళ్ళు సామాన్యులు ఇన్ని కోట్లు పెట్టి ఇంజెక్షన్ ఎలా తీసుకొస్తారు? మరి ఆ సైన్స్ ఏంటి? మరి ఆ ఇంజెక్షన్ వెనక ఉన్న రహస్యం ఏంటి? మరి ఆ ఇంజెక్షన్ అంత ఖరీదు ఎందుకుందని చెప్పేసి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి వ్యాధులు కనుక వచ్చాయనంటే సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లలకి వైద్యం చేయించలేరు. కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇలాంటి పిల్లలకి సాయం అందాలనంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్రీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తీసేయాలి. ఆదాయం వచ్చే పనులు చేయాలి. ఆ వచ్చిన ఆదాయంతో ఇలాంటి పిల్లలకి సహాయం చేయాలి. అసలు ఈ ఇంజెక్షన్ గురించి ఏంటో తెలుసుకుని మన ఇండియాలో ఎందుకు ఈ ఇంజెక్షన్ కనిపెట్టలేము, మనం ఎందుకు తయారు చేయలేము అని ఇలాంటి దాని మీద మన గవర్నమెంట్ దృష్టి పెడితే ఇలాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. నిజంగానే అనిపించింది. ఈ రోజున ఈ ఒక్క పాపే కాదు కానీ ఇంకా సోషల్ మీడియాలో చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని మాకు సహాయం చేయండి, మా బాబుకి 9 కోట్లు అడుగుతున్నారు, మా పాపకి 1 కోటి రూపాయలు అడుగుతున్నారు, ఆ ఇంజెక్షన్ మేము కొనలేము, ఏవో మామూలు సిరప్పులు తీసుకొచ్చి కాలక్షేపం చేస్తున్నాము, మా పిల్లల్ని ఇలా చూస్తూ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. మరి మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ఒక్క పాప వీడియోనే ఈ రోజున ఇంత వైరల్ అయ్యింది కానీ ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. దీని గురించి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అసలు ఇలాంటి పిల్లలకి ఏ వైద్యం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఇంజెక్షన్లు అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇలాంటి పిల్లలు పుట్టకుండా ఉండాలని అంటే ముందుగానే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అసలు ఎలాంటి వైద్యం చేయించాలి, ప్రెగ్నెంట్తో ఉన్న తల్లులకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మన గవర్నమెంట్ ఆరోగ్య శాఖ వాళ్ళు ఇలాంటి విషయం మీద దృష్టి పెట్టి చక్కగా పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండేలాగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ రోజున ఈ పునర్విక ఒక్క పాపే కాదు, ఇంకా ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ తల్లులు ఏమీ చేయలేకపోతున్నారు. పిల్లలు పుడుతున్నారు. ఒక 5-6 నెలల తర్వాత ఆ పిల్లలు కండరాల సమస్య వచ్చి ఇంట్లో మెడలు ఇలా వేయడము, ఆటిజంతో బాధపడము, అమాయకంగా ఉండడము, ఆ పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండట్లేదు. మరి అలాంటి పిల్లల్ని ఏం చేయాలి? లక్షల డబ్బులు పెట్టాలని అంటే సామాన్య తల్లిదండ్రులు ఎక్కడి నుండి తీసుకురాగలరు? అని ఈ పాప వీడియో వైరల్ అయింది. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చెయ్యండి. ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. 16 కోట్లు అంటే ఇది చిన్న అమౌంట్ కాదు. మరి అంత పెద్ద అమౌంట్ రావాలని అంటే ఖచ్చితంగా సెలబ్రిటీలు స్పందించాలి. పెద్ద సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆ పాపకి సహాయం చేస్తే బాగుంటుంది. సామాన్యులే ఇంత సహాయం చేసినప్పుడు అంత పెద్దవాళ్ళు సహాయం చేయలేరా అండి? రోజు మనం పానీపూరీలు కానీ, బర్గర్లని, పిజ్జాలని, టిఫిన్లు కానీ, బిర్యానీలని ఇలాంటి వాటి కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ సంపాదించే వాళ్ళు మనిషికి 100 రూపాయలు ఇచ్చినా కూడా ఆ పాపకి కొంత అయినా అమౌంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ దీని గురించి గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలి. ఈ పాపకి సహాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియాలి. అలాగే మహేష్ బాబు గారు కూడా ముందుకొచ్చి ఈ పాప గురించి తెలుసుకుని ఆ పాపకి సహాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ పాప కోసం ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయం చేయండి. ఆ పాప ఆరోగ్యంగా ఉండాలని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి తల్లిదండ్రుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. గవర్నమెంట్ కొంచెం ఆలోచించి అసలు ఇలాంటి పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళపైన దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.